హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నని ప్రశాంత్ వైబ్స్. దిస్ ఈజ్ ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈరోజు కరీంనగర్లో ఉన్న ఎలగందుల ఫోర్ట్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి దాని యొక్క చరిత్రను తెలుసుకున్నాము. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక దానికి సంబంధించిన కొన్ని రహస్యాలని, కొన్ని చరిత్రని మీకు తెలుసుకొని నేను చెప్తాను. ఇదే ఫ్రెండ్స్ మన కరీంనగర్ సంబంధించిన ఎలగందుల కోట. ఇప్పుడు మనం ఎంట్రీలో ఉన్నాం. ఎంట్రీ లోపలికి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది కోట యొక్క మెయిన్ డోర్ సింహద్వారం అని అంటారు. అప్పటి రాజుల కాలంలో మొత్తం చెక్కతోని తయారు చేయబడింది. ఇంకా గట్టిగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ కోటని కాకతీయుల కాలంలో 1323లో నిర్మించారు. అంటే దాదాపు 700 years అవుతుంది. నిజాం కాలంలో నిజాం రాజ్యానికి ఈ కోట రాజధానిగా ఉండేది. 1700 సంవత్సరంలో జిల్లాల విస్తరణ జరిగి రాజధాని కరీంనగర్ మార్చబడింది. అప్పుడు కరీముద్దీన్ అనే కిలేదారుని పేరు మీదుగా కరీంనగర్కి ఆ పేరు వచ్చింది. Now enter into fort. ఇది కోట అవుట్లుక్ ఫ్రెండ్స్. చూడండి, నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ కోట ఈ దూరం నుంచి చూస్తుంటే కోట మొత్తం వ్యూ కనబడుతుంది. ఎక్సలెంట్ నేచర్ ఉంది ఇక్కడ. కోట అయితే చాలా ఎక్సలెంట్ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలగందుల ఫోర్ట్లో ఇంత. ఫ్రెండ్స్, అప్పట్లో కోట లోపలికి శత్రువులు రాకుండా ఒక పెద్ద కాలువను తవ్వి అందులో ఈ మొసళ్ళను వదిలేవారు. అదే ఈ కాలువ. ఇప్పుడు ఈ కాలువ మొత్తం పోయింది, ఏర్పడడం లేదు. ఇక్కడే ముందు ఒక జైలు ఉంది, చూద్దాం పదండి. అప్పట్లో ఇందులో జైల్లో శత్రువులను ఉంచేవారంట, మరియు ఆయుధాలను కూడా ఇక్కడే భద్రపరిచేవాళ్ళంట. చూద్దాం రండి. ఇదే అప్పట్లో జైలు. ఇక్కడ నుంచి లోపలికి కూడా ఉండేవి, కాకపోతే లోపలికి చూపెడదామంటే లోపలికి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి పైనకి వెళ్దాం. ఇక కోట పైకి ఇక్కడ ఒక చిన్న స్టోర్ లాగా ఉంది. అప్పట్లో యుద్ధాలలో వాడే ఆయుధాలని ఇందులో దాచేవారంట. చూడండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కరీంనగర్ వరకు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసేసారు, లేకపోతే అవి చూపెట్టే వాళ్ళము. అన్నీ క్లోజ్ చేసేసారు ఇప్పుడు. కోట ఎంట్రీలోనే కొంచెం స్టెప్స్ ఎక్కగానే ఆంజనేయ స్వామి వారు కనబడ్డారు. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ కోటపై నుంచి చూస్తే మానేరు నది చాలా అందంగా కనబడుతుంది. అలాగే మానేరు డ్యామ్ కూడా, కరీంనగర్ డ్యామ్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఇవన్నీ ఎలా నిర్మించారో తెలియదు కానీ చాలా ఎక్సలెంట్గా కట్టారు. మొత్తం స్టోన్తో కట్టిందే. ఇప్పటికీ కూడా ఇవి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎక్కడానికి కూడా చాలా మోసొస్తుంది. అప్పట్లో ఆ రాజుల కాలంలో వాళ్ళు ఎలా పైకెక్కారో, ఎలా చేశారో కానీ మనం ఎక్కుదామంటేనే చాలా మోసొస్తుంది. ఫ్రెండ్స్, నిజానికి మన తెలంగాణకి చాలా చరిత్ర ఉంది. అందులో ఈ కరీంనగర్కి కూడా చాలా మనకు తెలియని చాలా హిస్టరీ ఉంది. ఎక్కడెక్కడికో ఫోటోషూట్స్కి, వెడ్డింగ్ షూట్స్కి ఎక్కడెక్కడో వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. నిజానికి ఇక్కడ దొరికిన వ్యూ ఎక్కడ కూడా దొరకదు. నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి మీరు తీసుకోండి, చూడండి ఫొటోస్ ఎలా వస్తాయి, సీనరీ ఎలా ఉంది. నిజానికి చాలా ఎక్సలెంట్గా నిర్మించారు అప్పట్లో రాజులు. ఫ్రెండ్స్, అప్పట్లో శత్రువులను దూరం నుంచి గుర్తించడానికి ఈ సీక్రెట్ సర్వేలెన్స్ తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే చాలా దూరం వరకు కూడా కనబడుతుంది. ఫ్రెండ్స్, అప్పట్లో రాణులు స్నానం చేసే గదులు అవి, స్నానపు గదులు. చూడండి, ఇందులో కూడా వాటర్ స్టోరేజ్ అయ్యి ఉండేవి ఆ కాలంలో. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, ఇదే అప్పట్లో రాణులు స్నానం చేసే స్నానపు గదులంట. ఇందులో రాణి వాళ్ళు పాలతో స్నానం చేశారని అంటున్నారు. ఈ నేచర్కి రియాక్ట్ అయ్యేవి నెమళ్ళు మాత్రమే. చూడండి, అక్కడ జూమ్ చేస్తున్నాము. నెమలి ఒకటి పింఛం విప్పుకొని తిరుగుతుంది. ఇక్కడ చాలా వరకు నెమళ్ళు ఉన్నాయి. ఈ కోట చుట్టూ నెమళ్ళు ఉన్నాయి, చాలా అరుస్తున్నాయి అప్పటి నుంచి. రాజుల కాలం తర్వాత నిర్మించబడ్డ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ ఇది. అతి ప్రాచీనమైనది. ఇక్కడే కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. చూడండి, ఇదే అతి ప్రాచీనమైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు, రాతితో చెక్కబడినవి. జై శ్రీరామ్. కోట కింద నుంచి చూస్తే ఏర్పడలేదు, కానీ పైకి వచ్చాకైతే ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ చుట్టుపక్కల కింద ఉన్న ఇండ్లన్నీ చాలా చిన్నగా కనబడుతున్నాయి. కింద నుంచి ఏర్పడలేదు, కానీ కోట మీదకి వచ్చాక మాత్రం చాలా హైట్లో ఉంది ఇది. అండ్ నేచర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. పక్కనే నది కూడా. ఇది రాజుల కాలం నాటి ఫిరంగి. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా అలానే ఉంది. దీంతో సైనికులు శత్రువులపై యుద్ధాలు చేసేవారట. ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. కదిలించుదామని చాలా ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక మనతో కాదని చెప్పి లైట్ తీసుకున్నాను. స్టంట్లు వద్దని అర్థమైంది. ఫ్రెండ్స్, ఇదే రాజమహల్, రాజకోట. అప్పట్లో రాజావారు నిర్మించుకున్న రాజకోట ఇదే. యాక్చువల్లీ దీనికి కూడా ఒక లాజిక్ ఉందంట ఫ్రెండ్స్. ఇది 3 పిల్లర్స్ ఉండేవంట. వీటిని 3 మినార్ అని కూడా అంటారు, కానీ ఇప్పుడు 2 ఉన్నాయి. ఆ లాజిక్ ఏంటంటే రాజుల వారి సమాధులు కింద ఉండేవంట. అవి ఈ సమాధులను కొందరు ఆకతాయిలు కదిలించడం వల్ల ఆ పిల్లర్స్ అనేటివి ఊగేవంట. అట్లా చేయడం వల్ల ఒక పిల్లర్ పోయింది. యాక్చువల్లీ ఇప్పుడు 2 పిల్లర్స్ ఉన్నాయి. దీనికి కూడా ఒక చరిత్ర ఉందని చెప్తున్నారు. అప్పట్లో పరిపాలించిన రాజుల వారి సమాధులు ఈ కింద ఉండేవంట. అవి ఇప్పుడు చూపించడానికి వీలు లేదు. కోట పైకి వెళ్ళి చూద్దాము. పిల్లర్స్ ఉండే ప్రదేశం ఇది. ఇది కోట పైనుండి కనబడే వ్యూ. పిల్లర్స్ ఇక్కడే 2 పిల్లర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇంకో ఫిరంగి ఉంది. ఇది సెకండ్ ఫిరంగి.
ఈ కోట చుట్టూ 4 దిక్కుల 4 ఫిరంగీలు ఉంటాయంట. భటులు ఇక్కడ నుంచే శత్రువులు గమనికని బట్టి వారిపై యుద్ధాలు చేసేవారట. ఈ ఫిరంగి కూడా ఇంకా ఇక్కడే ఉండిపోయింది. దీన్ని ఎవరు కూడా కదిలించలేకపోయారు, తీయలేకపోయారు. పిల్లర్స్ చూపిద్దామని పైకి వచ్చాను, రాని చూద్దాము. ఇదే 2 పిల్లర్స్ అండ్ థర్డ్ వన్ ఇంకో పిల్లర్ ఇక్కడే ఉండేది చూడండి. అది యాక్చువల్లీ ఆకతాయిల వల్ల అది పిల్లర్ పోయింది అని చెప్తున్నారు. ఆ థర్డ్ వన్ పిల్లర్ ఇక్కడే ఉంటుంది. ఆ పిల్లర్ ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి 2 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ చూడండి. ఇంకా ఈ పిల్లర్ని థర్డ్ వన్ని ఇంతవరకు కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయలేదు, అది అలానే ఉంచారు ఎందుకో. 2 పిల్లర్స్ అయితే మిగిలిపోయాయి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిందికి వచ్చాము. ఇది ధాన్యాగారం అంటారంట. అంటే ఇందులో రాజుల కాలంలో ఇందులో వారి ఫుడ్ సెక్షన్, వాటి గ్రాసరీ ఇందులో స్టోర్ చేసి పెట్టేవారంట. కంప్లీట్గా స్టోన్తో తయారు చేసింది. ఇది చిన్న చిన్న గల్లీలాగా ఉన్నాయి. ఇందులోనే వారి సామాన్లని, ఫుడ్ ఐటమ్స్ని భద్రపరుచుకునేవారంట. ధాన్యాగారం పక్కనే కొంచెం దూరంలో భటులు నిలబడే ఇంకో స్థలం కనబడింది. ఇక్కడ నుంచి భటులు నిలబడి 4 వైపులా కూడా నిలబడి గమనించేవారంట చుట్టూ. ఇక్కడ కూడా ఇంకో ఫిరంగి ఉంది. ఇది థర్డ్ వన్ ఫిరంగి, కొంచెం హైట్లో ఉంది, చూపించడం వీలు లేకుండా. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్నపాటి సొరంగం. లోపలికి ఇక్కడ నుంచి వెళ్తే చాలా కనబడిద్ది, కాకపోతే అక్కడికి స్టాప్ చేశారు, కనబడట్లేదు. ఇంకా పైనకి లోపలికి వెళ్దామంటే చూపిద్దామంటే వీలు కావడం లేదు, బండలు వేసి క్లోజ్ చేశారు. ఇట్రా కొంచెం చూపి. దీని నుంచి కోట పైకి వెళ్ళడానికి ఒక చిన్నపాటి మార్గం ఉంది, ఇక్కడతో అది క్లోజ్ చేసేసారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎలగందుల కోట మరియు దానికి సంబంధించిన రహస్యాలు. మాకు తెలిసినంత వరకు మేము 25% మాత్రమే చెప్పగలమేము. ఇంకా ఈ వీడియోకి వచ్చే లైక్స్ని, వ్యూస్ని బట్టి దీని గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాము. మళ్ళీ ఒకసారి టైం తీసుకొని చెప్పుకుంటూ పోతే ఇంకా సరిపోదు, చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ కోటలో. దీనికి సంబంధించి ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి, మనకంత టైం సరిపోవడం లేదు. ఈ కోట గురించి, ఈ ఫోర్ట్ గురించి తెలంగాణ టూరిజం వాళ్ళు దీన్ని టేకప్ చేసి ఇంకొంచెం దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఇది కూడా జనాల్లోకి మంచిగా కనబడిద్ది. చాలా గొప్ప ప్రదేశం ఇది, కరీంనగర్కి అతి దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. ఈ కోటకి సంబంధించి ఇంకా చాలా ఉంది హిస్టరీ అనేది. గవర్నమెంట్ ఇంకా దీన్ని కొంచెం టేకప్ చేసి ఇంకొంచెం బాగు చేసి ఉంటే దీన్ని కూడా చాలా అభివృద్ధి చెందుతుంది, అందరికీ కూడా తెలిసిపోతుంది ఎలగందుల ఫోర్ట్ అంటే ఏంటి, దాని రాజుల కాలం నాటి ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. పిల్లలకి కూడా చూపెట్టే మంచి ప్లేస్ ఇది. మన హిస్టరీ అనేది మనమే కాపాడుకోవాలి. తెలంగాణలో ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో కరీంనగర్లో అతి పెద్ద కోట ఇది ఒకటి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అవి మనకి ఇంకా తెలియడం లేదు, జనాల్లోకి రావడం లేదు. వాటి గురించి ఎవరు కూడా బయటికి టాపిక్స్ తీయడం లేదు. ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ చూడండి, కింద నుంచి పైనకి చాలా మస్తు కనబడుతుంది వ్యూ అనేది. మేము చాలా ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాము. ఈ వ్యూ చూసుకుంటే మాకు మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాం మేము కూడా. మాకు కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి, చాలా మెమరీస్ ఉంటాయి. ఇక్కడ మేము కలెక్ట్ చేసుకున్నాము. వ్యూ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై బై, సైనింగ్ అప్ టుడే.